సార్ ఇది ఇంతకుముందు ఎక్కడన్నా జరిగిందా అంటే నాకు గుర్తులేదు. ఆ, అవకతవకలు జరిగాయన్న పేరు మీద ఆ, ఓటమిని అంగీకరించడం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిజైన్ టు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అని చెప్పేసి ఆవిడ చెప్పటాన్ని ఎలా చూడాలి? అలాగే ఒక పక్కనేమో బీజేపీ 200 దాదాపుగా పైచిలుకు స్థానాలు తెచ్చుకొని 9వ తారీఖున బీజేపీ సీఎం అభ్యర్థి పదవి స్వీకార ప్రమాణం చేస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఓ పక్కన 9వ తారీఖు ఎన్నో రోజులు లేదు. మరి ఇది ఏ రకమైనటువంటి కాన్సిక్వెన్సెస్కి దారితీసే అవకాశం ఉంది? సురేష్ గారు, ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో అన్ని సమస్యలకి సమాధానాలు ఉన్నాయి, పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఇదేం పెద్ద జటిలమైనటువంటి సమస్య కూడా కాదు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల తీరుకు సంబంధించినటువంటి వ్యవహారము, అక్కడ ప్రయోగము, అదే విధంగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఒత్తిడి, ఈ వ్యవహారం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వము మా మీద దాడి చేసింది, ఇది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు అని మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత చెప్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో ఈ అంశాల మీద ఆవిడ మాట్లాడారు. మాట్లాడలేదా అనటం లేదు. అలాగని ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ ఇష్టారీతిన ఒక కొన్ని ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని సార్ పేరుతోనూ లేదా కేంద్ర బలగాలను ఉపయోగించుకొని ఇలాగా ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవట్లా. ఎంతో కొంత తేడా ఉంటే ఉండొచ్చేమో. ఇప్పుడు అలా అనుకుంటే 3 దఫాలు తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో గెలిచింది. మరి అప్పుడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులను అడ్డం పెట్టుకొని ఈవిడ గెలిచారని ఏమన్నా వాళ్ళు ఆరోపణ చేస్తే అది కరెక్ట్ కాకపోవచ్చు అని నేను అంటున్నాను. ఒకటి, ఇప్పుడు సిపిఎం సుదీర్ఘకాలంగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలన చేసాయి. వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా అయితే మమతా బెనర్జీ అధికారాన్ని లాక్కున్నారో ఇప్పుడు అదే తరహాలో ఆవిడ చేతుల్లో నుంచి కూడా బీజేపీ అదే తరహాలో లాక్కున్నది. ఇక్కడ ఎంతో కొంత ఫోర్స్ఫుల్ గా కొంత జరిగితే జరిగి ఉండొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి రాజ్యాధికారం అంటే పవర్ ని లాక్కునేటువంటి క్రమంలో జరిగేటువంటి ప్రక్రియలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ కొంత హద్దులు దాటి ఉండొచ్చేమో. అలాగని ఇప్పుడు ఎన్నికల్లో మన ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేటువంటి అంశము ఒకసారి ప్రజలు నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రజాభిప్రాయానికి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీయే నేను దీన్ని ఒప్పుకోను, ఈ ఎన్నికలను మేము అంగీకరించము అనేది నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా, మీ ఆఫీసులో ఎన్ని మాట్లాడుకున్నా లేదంటే మీ కార్యకర్తల కోసం మీరు ఎన్ని చెప్పుకున్నా అది మీ ఇష్టం. ఇప్పుడు మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో 2019లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు అసలు ఈ ఓటమి ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఆయన 5 ఏళ్లు కూడా ఆ ఓటమిని వాళ్ళు కూడా అంగీకరించలేదు. మానసికంగా మేము ఓడిపోయామని చెప్పలేదు. అదేవిధంగా 2024లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏదో జరిగి ఉండొచ్చు అంతే తప్ప లేకపోతే మేమెందుకు ఓడిపోతాం అనేటువంటి విధంగా. ఇది కార్యకర్తలను వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్ని నిరుత్సాహపడకుండా వాళ్ళని మోటివేట్ చేసుకోవడం కోసం వాళ్ళ కోసం ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. అంతే తప్ప నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యను, నేనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని ప్రజలు కోరుకుంటే మీకు సీట్లు వచ్చాయి కదా, సీట్లు రాలేదు, మీ ప్రజలు తిరస్కరించారు ఈ ప్రజాస్వామ్యతంగా జరిగినటువంటి ఎన్నికల్లో అని మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి పోరాటం కింద ఆవిడ చెప్తున్నారు. మరి దీనికి ఇండియా కూటమి మద్దతు ఇస్తుంది అనేటువంటి విధంగా ఇండియా కూటమి మాట్లాడేటువంటి మాటలు లేకపోతే ఇండియా కూటమి మద్దతు ఇవ్వటం ఇది ఎంత మేరకు సమంజసం అని కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నేను ఇండియా కూటమికి సంబంధించినటువంటి విషయంలో నేను చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్రజాస్వామికమైన చర్యలని ఎన్నైనా తప్పు పట్టొచ్చు. ఎన్నికలు అయిపోయి ఒకసారి ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఫలితాలని ప్రకటించిన తర్వాత నేను ఈ విధమైనటువంటి ఓటమిని అంగీకరించను, నేను రాజీనామా చేయను అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటల్ని ఇండియా కూటమి రాజకీయ పరంగా మమతా బెనర్జీని సమర్థించడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఆవిడ రాజీనామా చేయటం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి
రాజీనామా చేస్తే ఎవరైతే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి గవర్నర్ను కలుస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ శాసనసభ పక్ష నేత ఎవరో ఉన్నారో వాళ్ళు వెళ్ళి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ వాళ్ళు చెప్తారని బీజేపీ అక్కడ చెప్తుంది. చెప్పినప్పుడు గవర్నరు వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి గవర్నరు రాజ్యాంగబద్ధంగా వాళ్ళని ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే ఇప్పుడు గెలిచినటువంటి పార్టీ ప్రమాణ స్వీకారం చేయకుండా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గవర్నరు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురాకుండా ఉండటానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేయటం అనేటువంటిది సంప్రదాయం మాత్రమే. కాబట్టి ఆవిడ రాజీనామా చేసినా చేయకపోయినా, ఆవిడ రాజీనామా చేయనని భీష్మించుకొని కూర్చున్నా, ఎవరైతే బీజేపీ తరఫున శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ టీం వెళ్ళి గవర్నర్ను కలుస్తారు. గవర్నర్ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదిస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శాసనసభా పక్ష నేతగా ఉన్నటువంటి బీజేపీ అతను ముఖ్యమంత్రి అవుతాడు. తర్వాత మంత్రివర్గాన్ని కూడా గవర్నర్ ఆమోదం మేరకు ఏర్పాటు చేసుకుంటారు. ఆటోమేటిక్ గా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు ఎవడ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయనంత మాత్రాన ఆవిడ దగ్గరేమి ముఖ్యమంత్రి పదవి అయితే ఉండదు. ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశం. ఆమె రాజీనామా చేయటం అనేటువంటిది సంప్రదాయం మాత్రమే నాకు తెలిసినంత వరకు.